హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత బంగ్లాదేశ్ వాణిజ్య పరంగా అనేక ఆంక్షలు విధించింది. బంగ్లాదేశ్ భారత్ సహజ మిత్ర దేశాలుగా ఉండేవి. నిజానికి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి భారత్ తీసుకున్న చొరవే అసలు కారణంగా చెప్పొచ్చు. బంగ్లాదేశ్ మూడు వైపులా భారత సరిహద్దులే ఉన్నాయి. ఒకవైపు మాత్రం సముద్రం ఉంటుంది. బంగ్లాదేశ్ అనేక ప్రాజెక్టులకు భారత ఆర్థిక సహకారంతో పాటు మౌలికంగా కూడా సహకారం అందించింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం కూడా పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ భారత్ పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులు, అదేవిధంగా ఆహార ఉత్పత్తుల కోసం భారత్ పైన బంగ్లాదేశ్ ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఉన్న మహమ్మద్ యూనిస్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపైన భారత్ తీవ్రంగా స్పందించింది. ఫలితంగా భారత్ బంగ్లాదేశ్తో బంధాన్ని పరిమితం చేసుకునేందుకు సిద్ధపడిపోయింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఎగుమతులు దిగుమతులకు భారత్ ఒక ప్రధాన రవాణా మార్గం. ప్రధానంగా భూమార్గం ద్వారా మన దేశంలోకి దిగుమతి అయ్యే ముఖ్యమైన ఉత్పత్తులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రకారం భారత్లోకి బంగ్లాదేశ్ నుంచి వచ్చే రెడీమేడ్ వస్త్రాలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు, చెక్క వస్తువులు వంటివి భూమార్గం ద్వారా భారత్లోకి ప్రవేశించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఉత్తర్వులు జారీ చేశారు. బంగ్లాదేశ్ ద్వారా భారతదేశంలోకి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, పశ్చిమ బెంగాల్లోని పుల్బారి, చాంగ్రబంధ మార్గాల ద్వారా దిగుమతులను నిషేధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతదేశంలోకి బంగ్లాదేశ్ ద్వారా వచ్చే దిగుమతుల్లో 42% ఈ మార్గం ద్వారానే ఎక్కువగా వస్తాయి. ఈ దెబ్బతో బంగ్లాదేశ్కు దాదాపు 4,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భారతదేశంలోకి బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ బట్టలు ఎక్కువగా వస్తాయి. అయితే ఇకపై భారతదేశంలోకి బంగ్లాదేశ్ ద్వారా సరుకు రావాలంటే కేవలం సముద్ర మార్గం ద్వారా పశ్చిమ బెంగాల్ సముద్ర తీరంలోని కోల్కతా పోర్ట్, మహారాష్ట్రలోని నవసేరా పోర్టు ద్వారా మాత్రమే భారత్లోకి సరుకులు రవాణా చేయాల్సి ఉంటుంది. భారీగా పెరుగుతాయి. నిజానికి భారత్ బంగ్లాదేశ్ మధ్య చిచ్చు రగిలించడానికి ప్రధానంగా ప్రస్తుత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రి మహమ్మద్ యూనిస్ అసలు కారణమని పలు అంచనాలు వెలువడుతున్నాయి. ఇటీవల చైనాలో పర్యటించిన మహమ్మద్ యూనిస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు చైనాతో దాదాపు $2 బిలియన్ ఒప్పందాలను సైతం కుదుర్చుకుని భారత్కు వ్యతిరేకంగా పనిచేసేందుకు కాలు దువ్వుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్ కూడా భారత్ పైన ఆంక్షలు విధించేందుకు తెగబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్ నుంచి బంగ్లాదేశ్లోకి వచ్చే బియ్యం, అదేవిధంగా ఉన్ని పైన ఆంక్షలు విధిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఒకప్పుడు భారతదేశానికి సహజ మిత్రుడిగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు నెమ్మదిగా మహమ్మద్ యూనిస్ నాయకత్వంలో సరిహద్దుల్లో పక్కలో బల్లెంలా మారుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేకుండా చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.